నమస్తే అండి. మ్యాంగో సీజన్ వచ్చేసింది కదా. ఇప్పుడు బాగా మ్యాంగోలు వస్తున్నాయి. దీంతో మనం మ్యాంగో జామ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ 500 గ్రామ్స్ మ్యాంగోస్ తీసుకున్నానండి. ముక్కలు కట్ చేసిన తర్వాత 500 గ్రామ్స్, అలాగే ఒక నిమ్మకాయ, 300 గ్రామ్స్ షుగర్ సరిపోతుంది. ఈ మామిడికాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి ప్యూరీలా తయారు చేసుకోవాలి. అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకూడదండి. మీరు వాటర్ యాడ్ చేస్తే జ్యూస్ లాగా అయిపోతుంది అనమాట. సో అందుకని మీరు వాటర్ యాడ్ చేయొద్దు. షుగర్ కూడా వేసుకుని స్టవ్ మీద పెట్టి సిమ్లోనే ఉంచుకుని కలుపుకుంటూ ఉండాలి. చూసారుగా, మీరు కలపకపోతే అడుగెట్టేసిందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఈ జ్యూస్ అంతా దగ్గరికి వచ్చేసిన తర్వాత దీంట్లోకి ఒక నిమ్మకాయ తీసుకున్నాం కదా, దాన్ని జ్యూస్గా పిండి దీంట్లో యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత మరీ ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకూడదండి. దించేసి పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో వేసుకుని చూసుకోవాలండి. దాని కన్సిస్టెన్సీ అనేది మనకు తెలుస్తుంది. చూసారు కదా, ఇది ప్లేట్కి పట్టుకుని మరీ జారిపోవట్లేదు. సో జామ్ అనేది రెడీ అయిపోయినట్లే. దీన్ని బాగా చల్లార్చుకుని ఒక ఎయిర్ కంటైనర్ డబ్బాలో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 6 months వరకు నిలువ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు బయట కొనే జామ్ కంటే ఈ జామే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకు కూడా హెల్దీ. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.